హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి అర్చన నవలను వినిపించబోతున్నాను. అర్చన నవల ఆడియో మొదటి భాగం ఈరోజు మీకోసం. డిసెంబర్ నెల చివరి వారం ఆంధ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన ధనుర్మాసం తొలి రోజులు. అది ఆంధ్రదేశంలో గోదావరి గట్టున ఉన్న చిన్న పల్లెటూరు. ఎటు చూసినా పచ్చటి పొలాలు, మధ్యగా పారే పంట కాలువలు, కాయలతో బరువుగా వంగి గోదావరి చల్లని ఒడిలో సేద తీరుతోన్న కొబ్బరి చెట్లు, చల్లగా పరిమళ భరితంగా వీచే గాలి, కోనేటి ఒడ్డున ప్రశాంతమైన పరిసరాల్లో వెలిసిన వేణుగోపాలస్వామి కోవెల. పిఠాపురం చుట్టుపక్కల ఉన్న ఆ ఊరు అనంతంగా పెరిగిపోయిన నాగరికతకి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానపు వాసనలకి అతీతంగా కనుమరుగవుతున్న స్వచ్ఛమైన అసలైన అమాయక పల్లెటూళ్లకి చిహ్నంగా ఉంది. ఆ ఊరికి కరెంటున్న కొన్ని ఇళ్లలో ఇంకా సంధ్య వారడంతోటే లాంతర్లు చూరికి వేలాడుతూ కనిపిస్తాయి. ప్రభుత్వం వారు ఇంటింటికి గ్యాస్ పొయ్యిల పథకం కింద ఎందరికో గ్యాస్ స్టవ్లిచ్చినా ఆ ఊరికి మాత్రం గ్యాస్ స్టవ్లు ఇంకా చేరుకోలేదు. అందుకే కొన్ని డాబా ఇళ్లలో కిరోసిన్ స్టవ్లు వెలుగుతూ, మరికొన్ని పెంకుటిళ్లలోంచి కట్టెల పొయ్యి పొగ వెలుగు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఊరికి చిన్న రైల్వే గేట్ ఉంది. అటు నుంచి ఎప్పుడన్నా ఒకటి అరా ప్యాసింజర్ బండ్లు మాత్రం పక్క స్టేషన్ వైపు నిదానంగా కదులుతూ ఉంటాయి. ఆ ఊరికి చిన్న రైల్వే గేట్ ఉంది. అటు నుంచి ఎప్పుడన్నా ఒకటి అరా ప్యాసింజర్ బండ్లు మాత్రం పక్క స్టేషన్ వైపు నిదానంగా వెళుతూ ఉంటాయి. ఆ ఊరికి రైల్వే స్టేషన్ లేదు. ఆ ఊళ్ళో సినిమా థియేటరు లేదు. కానీ అప్పుడప్పుడు డేరా హాళ్లు వేసి పాత సినిమాలు ప్రదర్శిస్తుంటారు. ఆ సినిమాలకి చిన్న పెద్ద ముసలి ముతక అంతా కలిసి పొలోమంటూ వెళ్లి చూసి వస్తూ ఉంటారు. ఆ చూసిన సినిమా గురించి మరో సినిమా ప్రదర్శించేదాకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కుర్రకారు. ఆ సినిమాలో హీరోయిన్లా ఉండాలని అమ్మాయిలు, హీరోలో ఉండాలని అబ్బాయిలు కళ్ళు కంటూ తామెన్నడూ చూడని అందమైన ప్రదేశాలను ఊహల్లో చూసి తృప్తి పడుతూ ఉంటారు. ఏ కల్మషం, ఏ మాలిన్యం, ఏ రాజకీయం అంటని ఆ ఊరు మంచు కడిగిన ముత్యంలా, హిమాలయాల్లో పూసిన గులాబీలా స్వచ్ఛంగా అందంగా ఉంటుంది. ప్రపంచం మొత్తం ముందుకు వెళ్ళిపోతుంటే ఆ ఊరు మాత్రం ఇంకా వెనకబడే ఉంది. అక్కడ ఎర్ర బస్సులే తప్ప మరో బస్సు తిరగదు. ఇటు రాజమండ్రి, పిఠాపురం, అటు ఏలూరు, కాకినాడ నుంచి కొన్ని బస్సులు మాత్రం అడపాదడపా దూసుకొచ్చి దుమ్ములేపి రోడ్డు పక్కన మర్రి చెట్టు కింద ప్రయాణికులను దింపి తిరిగి పక్క ఊరికి వెళ్ళిపోతాయి. మట్టి రోడ్డు తప్ప తారు రోడ్డు ఎరగని మట్టి మనుషులు. అయితేనే మనసుల నిండా బంగారమే. అప్పుడు సరిగ్గా సమయం ఉదయం 5:30. అప్పటి వరకు మబ్బుల చాటున మత్తుగా పడుకున్న సూర్యుడు బద్ధకం వదిలించుకుని మెల్లిగా ప్రయాణమైన సూచన వచ్చిందేమో, చంద్రుడు మెల్లిగా తన కర్తవ్యాన్ని ముగించుకుని ఆ పూటకి సెలవు తీసుకోవడానికి కదిలాడు. అప్పటిదాకా చలికి ముడుచుకు పడుకున్న పక్షులు బద్ధకంగా లేచి ఆవులించాయి. అప్పుడే మొదటి బస్సు శబ్దం చేస్తూ వచ్చాగింది. ఆగిన బస్సులో నుంచి భుజం మీద పసిపాపను వేసుకుని కుడి చేత్తో సూట్ కేసు పట్టుకుని ఓ యువతి దిగింది. బస్సు తిరిగి శబ్దం చేస్తూ కదిలింది. పక్కనే పొలాల్లో పైర్లు తలలూపుతూ వయ్యారంగా కదులుతున్నాయి. వాటికి దూరంగా కనిపించని కొండలు మంచుతో కప్పబడి అస్పష్టంగా కనిపిస్తున్నాయి మసక చీకట్లో. చలి వణికిస్తోంది. ఆమె తన చేతిలో ఉన్న సూట్ కేసు కింద పెట్టి భుజం మీద ఉన్న పాప చలికి వణుకుతున్నట్టుగా అనిపించి ఆ పాప మీద కప్పిన బట్ట ఇంకా కొంచెం పైకి జరిపింది. తిరిగి సూట్ కేసు చేతిలోకి తీసుకుని అర్ధచంద్రుడి వెలుగులో అస్పష్టంగా ఉన్న మట్టి రోడ్డు మీద నుంచి ముందుకు నడిచింది. ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. రోడ్డు పక్కన పొలాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. గాలి చేస్తున్న శబ్దం ఆమె చెయ్యబోయే పనిని ఊరంతటికీ టముకు వేస్తున్నట్టుగా అనిపించి ఆమె ఒక్క క్షణం వణికింది. దీనంగా మూగగా గాలినందిస్తున్న పొలాల వైపు చూసింది, శబ్దం చేయవద్దన్నట్టుగా. చలికి కాళ్ళు కొంకర్లు పోతున్నాయి. అడుగులు బరువుగా పడుతున్నాయి. గుండె ఎప్పటికన్నా వేగంగా కొట్టుకుంటోంది. భగవంతుడా! దీనంగా వేడుకుంటూ కనిపించిన మలుపు తిరిగింది. అయిపోయింది. దగ్గర పడింది. అందరూ నిద్రలేచారు. చలికి బయటకు రాకపోయినా ఇళ్లలో పనులు చేసుకుంటున్నారు. కొంచెం దూరంగా కనిపిస్తున్న పెంకుటిళ్లలో సన్నటి వెలుగు కనిపిస్తోంది. ఆమె నెమ్మదిగా ఎడం పక్కకి తిరిగి దేవాలయాల వైపు నడిచింది. చలికాలం కాబట్టిగాని అదే ఎండాకాలం అయి ఉంటే ఈ పాటికి ఊరంతా బయటే ఉండేవాళ్లు.
చిరుచీకట్లోనే గృహిణులు వంటగదిల్లో కుంపట్లు రాజేయడానికి, కన్నెపిల్లలు వీధుల్లో పేడకళ్ళాపి జల్లి అందమైన ముగ్గులు తీర్చిదిద్దడానికి, పురుషులు పొలాలకి బయలుదేరడానికి అనువైన సమయం, అలవాటైన సమయం. వాళ్ళెవరూ బయటకు రాకముందే తనని ఎవ్వరూ చూడకుండా, గుర్తుపట్టకుండా తనొచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. దేవాలయం సమీపిస్తుండగా అర్చకులు మోగిస్తున్న చిరుగంటల శబ్దం ఉండి ఉండి వినిపించసాగింది. భగవంతుడా, నా పని విజయవంతంగా పూర్తి కావాలి తండ్రి. మనసులో మనసారా వేడుకుందామె దేవుడిని. దేవాలయం సమీపించింది. అప్పుడే ఆ వైష్ణవాలయం అర్చకుడు కృష్ణస్వామిగారు కోవెలలో స్నానం ముగించి తడితువ్వాలు చుట్టుకుని రాగి చెంబుతో నీళ్లు తీసుకుని దేవాలయం మెట్లు ఎక్కుతున్నారు. ఆ యువతి ఆయనను చూడగానే అడుగులు వేయడం ఆపి వేపచెట్టు వెనక్కి నక్కి నిలబడింది. ఆ వేపచెట్టు దేవాలయం మెట్లకి అతి సమీపంలో ఎడమపక్క బాగా విశాలమైన కొమ్మలతో బలంగా పెరిగి ఉంది. చీకటిగా ఉంది కాబట్టి ఆమెని ఆయన గమనించలేదు. పైగా ఆయన మనసంతా దేవుడిపైన లగ్నమై ఉంది. ఆదిత్య హృదయం చదువుతున్నాడు. అందుకే పరిసరాల వైపు దృష్టి సారించలేకపోయాడు. ఆయన ద్వారం దాటి లోపలికి వెళ్లగానే యువతి ఒక్కసారి తలెత్తి దూరంగా కనిపిస్తున్న డాబా ఇంటివైపు దృష్టి సారించింది. ఆ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. ఆమె గుండెల్ని చీల్చుకుంటూ ఓ నిట్టూర్పు వెలువడింది. కళ్ళు చెమర్చాయి. చెట్టుచాటు నుంచి కదిలి నెమ్మదిగా ఆలయం మెట్లు ఎక్కింది. సరిగ్గా 10 మెట్లు. 9వ మెట్టు ఎక్కబోతుండగా ఓ స్త్రీ దైవదర్శనం ముగించి బయటికి రాబోతూ ద్వారానికి అభిముఖంగా ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్లి ప్రదక్షిణలు చేయసాగింది. ఆ సమయం అవకాశంగా వాడుకోవడానికి చటుక్కున లోపలికి ప్రవేశించి ద్వారం చాటు చేసుకుని ఊపిరి తీసుకుంది. రావి చెట్టుకి ప్రదక్షిణలు ముగించిన స్త్రీ బయటకు వెళ్ళిపోయింది. ఆ యువతి ద్వారం చాటు నుంచి కదిలి భుజం మీద నిద్రపోతున్న పాపని 2 చేతుల మధ్యకి తీసుకుని తదేకంగా పాప మొహంలోకి చూసింది. ఆమె కళ్ళు నీటితో నిండాయి. చేతులు వణికాయి. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తడబడే అడుగులతో రావి చెట్టు గట్టు దగ్గరికి వచ్చి పాపకి నిండుగా గుడ్డ కప్పి ఆ గట్టు మీద పడుకోబెట్టింది. ఎగిసిపడుతున్న దుఃఖం బయటికి రాకుండా ఎక్కువ ఆలస్యం చెయ్యకుండా వడివడిగా బయటికి వచ్చి ఆలయం మెట్లు దిగింది. అదిరే గుండె చిక్కబట్టుకుని వేప చెట్టు దగ్గరకు వచ్చి కొంచెంసేపు ఆయాసం తీర్చుకోవడం కోసం అన్నట్టుగా ఓ క్షణం అక్కడే నిలబడింది. అప్పటికే మరోవైపు నుంచి 2 స్త్రీలు చేతిలో పూల సజ్జతో గుడివైపు వస్తున్నారు. వాళ్ళు పట్టుచీరలు కట్టుకున్నారు. ఆ చీరలు చాలా పాతకాలం నాటివి, మడికోసం వాడేవి. తడి జుట్టు వేలుముడి వేసుకున్నారు. జుట్టు కొసల నుంచి నీళ్లు కారుతూ జాకెట్లు తడుస్తున్నాయి. ఆ చలిలో తడిసిన జాకెట్లు, నీళ్లు కారుతున్న జుట్టుతో ఆ స్త్రీలు ఆలయం లోపలికి వెళుతుంటే ఆ యువతి కళ్ల నుంచి ధారాపాతంగా కన్నీరు స్రవించసాగింది. కళ్ళు తుడుచుకుని పాపని మరోసారి చూడాలన్న గుండె ఆరాటాన్ని అరికడుతూ తలమీద నుంచి చీరచెంగు కప్పుకుని కనిపించే గోడలు చెట్లు చాటు చేసుకుంటూ తిరిగి బస్టాండుకు చేరింది. అప్పటికి సూర్యుడు తూర్పు కొండల నుంచి నింపాదిగా ప్రయాణం కట్టి ఆ ఊరివైపు కదిలి వస్తున్నాడు. ఆయన వెనక చిరువెచ్చదనం గాలిలో కలిసి వస్తోందేమో వణుకు తగ్గినట్టు అనిపించిందా యువతికి. ఆమె నుదురు చిరుచెమట పోయసాగింది. కాని తనని ఎవరన్నా చూస్తారేమో అనే కంగారు వలన కలిగిన చెమటే కాని వాతావరణంలో మార్పు కాదని ఆమెకు అర్థమైంది. అప్పటికే చాలామంది పొలాల వైపు రావడం, కొందరు చెంబు తీసుకుని ఊరి బయటికి బయలుదేరడంతో తనని ఎవరన్నా గుర్తుపడతారేమోనని ఆమె గజగజలాడుతూ బస్టాండ్లో ఓ మూల పైకప్పు కూలిపోయి సున్నం విరిగిపోయిన ఇటుకలతో నిండిన ఓ పాత ఇంటి గోడ వెనక నక్కి కూర్చుంది, మరో బస్సు కోసం ఎదురుచూస్తూ. అప్పుడే తాయారమ్మ పూజ ముగించి నీళ్లు కారుతున్న పెద్ద జుట్టు వేలుముడి విప్పి జుట్టు చిక్కుల్లో దాగిన కుంకుడుకాయ తొక్కులు దులుపుతూ వీధి వాకిట్లోకొచ్చింది. నీలవేణి 13 చుక్కలు ముగ్గు వేయడం ముగించి పాత చాటలో గొబ్బెమ్మలు తీసుకొస్తోంది. పెరట్లో నుంచి తాయారమ్మగారిని చూసి చిరునవ్వుతో అంది, పెద్దమ్మగారు, పూజ అయిందా? ప్రసాదం పెడతారా? ఇయాల అయ్యగారి ప్రసాదం పులిహోర, అమ్మగారి ప్రసాదం చక్కెర పొంగలా? అంది ముగ్గు మధ్యలో పసుపు కుంకుమలు, బంతిపూలతో అలంకరించిన గొబ్బెమ్మలు పెడుతూ. తెల్లవారని ఇవ్వటే ప్రసాదానికి? నవ్వుతూ వేళ్లతో జుట్టు చిక్కులు విడదీయసాగింది తాయారమ్మ. నీలవేణి గొబ్బెమ్మలు తీర్చిదిద్దడం ముగించి బంతిపూల రెక్కలు చల్లుతూ, ఈ ధనుర్మాసం అంతా ప్రసాదంతోటేగా పెద్దమ్మగారు గడిచేది అంది. ఆవిడ నీలవేణి వైపు నడిచి
కొన్ని రెక్కలు చేతిలోకి తీసుకుని తను గొబ్బెమ్మలపైన చల్లింది. ఆడపిల్లలు లేక కొంతకాలం అసలు గొబ్బెమ్మలు పెట్టలేదే నీలవేణి. కోడలొచ్చాక పెడుతుందనుకుంటే ఆ కోడలు పట్నం పిల్ల అయిపోయింది. ఏడాదవుతోంది కొడుకు కోడలు ఇక్కడికొచ్చి. ఎన్నిసార్లు రమ్మని ఉత్తరాలు రాసినా సెలవు దొరకడం లేదమ్మా అంటూ రావడమే లేదు. ఏంటో ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోడలు దూరంగా ఉంటుంటే మనసుకేం శాంతిగా లేదే. ఈ వయస్సులో మాకు తోడుగా ఉండమనే కాబోలు ఆ విష్ణుమూర్తి దయదలిచి నిన్ను పంపించాడు. మళ్ళీ మా లోగిలి కళకళ్ళాడుతోంది అన్నదావిడ. నీలవేణి చాట అరుగుమీద పెట్టి పక్కన ఉన్న సిమెంటు తొట్టెలో నుంచి నీళ్లు తీసుకుని చెయ్యి కడుక్కుంది. నడుం చుట్టూ దోపిన ఓణి తీసుకుని చెంగుతో చెయ్యి తుడుచుకుంటూ వచ్చి తాయారమ్మ చేతిలో నుంచి ఆవిడ జుట్టు అందుకుని వెనక్కేసి మృదువుగా చిక్కులు తీస్తూ అంది. కులంగోత్రం లేని ఈ అనాథని సొంత బిడ్డలా ఆదరించే తల్లి ఎవరుంటారు పెద్దమ్మ? మీరు ఆదరించారు కాబట్టి ఊరంతా ఆదరిస్తోంది. లేకపోతే నాకు గోదారి తల్లేగా గతి అంది. అంత మాటనకే నీలవేణి. ఎక్కడి నుంచి వచ్చావో ఊరికే ఆడబడుచువయ్యావు. అంతా నీ మంచితనం తల్లి. నీలో మంచితనం అణుకువా లేకపోయి ఉంటే నిన్ను ఎవరాదరించేవాళ్ళీ పల్లెటూళ్ళో? అయినా మన ఊళ్ళో ఏం ఉన్నా లేకపోయినా మానవత్వం మాత్రం పుష్కలంగా ఉంది. అందుకే మన గోదావరి నీళ్లు తియ్యగా ఉంటాయి. మన ఊరి గాలి స్వచ్ఛంగా ఉంటుంది అంది తాయారమ్మ. దాదాపు 7 నెలల క్రితం గోదావరి ఒడ్డుకి కొట్టుకొచ్చింది నీలవేణి. ఉదయాన్నే స్నానానికి వెళ్లిన కృష్ణస్వామిగారి పాదాల దగ్గర స్పృహలేని స్థితిలో వచ్చి పడింది. వయస్సులో ఉన్న ఆడపిల్లని ఆ స్థితిలో చూసిన కృష్ణస్వామిగారు అప్పటికప్పుడు ఊరందరినీ పిలిపించి ఆ పిల్ల తాగిన నీళ్లు కక్కించి ప్రథమ చికిత్స చేసి తన ఇంట్లో ఆశ్రయమిచ్చారు. తనకి ఎవరూ లేరని, వరదల్లో ఇల్లు, తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లెలు కొట్టుకుపోయారని చెప్పింది నీలవేణి. ఆ పిల్ల అణకువ, మంచితనం, పనితనం, ఊరందరికీ సాయం చేసే సద్గుణం ఆమెని ఆ ఊరికే ఆడపడుచుని చేశాయి. తాయారమ్మగారు, తాయారమ్మగారు! ఆ పిలుపుకి ఉలిక్కి పడిన తాయారమ్మ నీలవేణి చేతుల్లో నుంచి జుట్టు విడిపించుకుని చివ్వున వెనక్కి తిరిగింది. నుదుట కుంకుమ బొట్లతో, జుట్టు నుంచి కారిన నీళ్లతో తడిసిన జాకెట్లతో, నలిగిన పట్టుచీరలతో మొహం నిండా గాభరా నిండి ఉండగా పరుగెత్తుకునొస్తున్నారు వెంకటలక్ష్మి ఆండాళ్ళు. ఆండాళ్ళు చేతిలో పొత్తిళ్లలో ఉన్న పసిపాప, వెంకటలక్ష్మి చేతుల్లో అరటి దొప్పల్లో చక్కెర పొంగలి. నీలవేణి పరిగెత్తుకుని వెళ్లి ఆండాళ్ళు చేతుల్లో ఉన్న పాపనందుకుంది. ఎవరి బంగారు తల్లి చిన్నమ్మగారు? అంది పాప మొహం చూసి మురిసిపోతూ. ఆడాళ్ళు కంగారణుచుకోడానికన్నట్టుగా అరుగుమీద కూలబడి, ఎవరో గుళ్ళో రావి చెట్టు కింద ఈ పాపని వదిలేసి వెళ్లారు. మేము గుళ్ళోకి అడుగు పెడుతూనే కనిపించింది అన్నారు. తాయారమ్మ భయంగా చూసింది. ఈ పాపని వదిలిపెట్టి వెళ్లారా? ఎవరు? తెలీదు. తెలిస్తే దాని తాట వలిచేవాళ్లంగా అంది వెంకటలక్ష్మి. మన ఊళ్ళో ఇట్టాంటి పని చేసేవాళ్లు ఎవరున్నారు? మన ఊరివాళ్లు కాదు. పొద్దున్నే వచ్చిన ఫస్టు బస్సులో నుంచి ఎవరో అమ్మాయి దిగిందని, ఆ అమ్మాయి చేతిలో పాప ఉందని మన సూరయ్య చెప్పాడు. అలాగా? ఏడివాడు? వస్తున్నాడు. వెనకాల పూజారిగారు ఆ అమ్మాయి ఎక్కడుందో వెతకమని పంపించారు. ఇదెంత పెద్ద ఊరని, ఏ బస్టాండ్లోనో ఉంటుంది. వెళ్ళి లాక్కు రమ్మన్నారు. అది కాదే, చూసినవాడు ఆ అమ్మాయి ఎవరింటికి వెళుతోందో, ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకడగలేదు? వాడు కడుపులో గాభరాగా ఉండి తొందరగా పరిగెడుతుంటే కనిపించిందిట. సరేలే, ఎవరింటికో తర్వాత తెలుస్తుంది కదా అనుకున్నట్ట. మన ఊళ్ళో ఇంత ఘోరం జరిగితే ఎవరికి తెలియకపోవడమేంటమ్మగారు? అందరం ఎప్పుడో నిద్రలు లేచి పనులు చేసుకుంటున్నాం కదా. ఆశ్చర్యంగా ఉందే. పొరుగురు నుంచి ఎవరో రావడమేంటి? ఈ పిల్లమొండని గుళ్ళో వదిలేసి పోవడమేంటి? ఈ మధ్యన ఆడపిల్లలు పుడితే ఇట్టాగే వదిలేస్తున్నారంటగా. ఏ పిల్ల అయితే మాత్రం వదిలేయడానికి మనసెట్ట ఒప్పుతుందో అంటూ పాపను ముద్దాడుతున్న నీలవేణి చేతికి తడిగా తగిలింది. అయ్యో, బట్టలు తడిపేసింది అంటూ పాపకి కట్టిన లంగోటి విప్పింది. అమ్మగారు, పాప కాదు, బాబు అంది గట్టిగా. బాబా? అందరి దృష్టి బాబు మీద పడింది. ఇంతలో కిర్రు చెప్పుల శబ్దం విని తల పైకెత్తి చూసిన ఆండాళ్ళు, అడుగో సూరయ్య వస్తున్నాడు అంది. నలుగురు సూరయ్య వస్తున్న వైపు చూశారు. సూరయ్య, అతడి వెనకాలే కృష్ణస్వామిగారు వస్తున్నారు. ఏరా, దొరికిందా? అడిగింది వెంకటలక్ష్మి. వాడు మాట్లాడకుండా కృష్ణస్వామిగారి వైపు చూశాడు. అందరి కళ్ళు ఆయన వైపు తిరిగాయి. ఆయన మొహం గంభీరంగా ఉంది. ఆయన మొహం చూసిన వాళ్ళెవ్వరికీ
ఇక వివరాలడిగే ధైర్యం చాల్లేదు. ఆయన మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆడాళ్లంతా మొహామొహాలు చూసుకున్నారు. ఏమైందిరా? తాయారమ్మ కొంచెం కలవరంగా అడిగింది. సూరయ్య ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వీధి అరుగుమీదకెళ్ళి కూర్చున్నాడు. ఆండాళ్ళు అయోమయంగా అడిగింది. వీడినేం చేద్దాం? నేను పెంచుకుంటానమ్మగారు. నీలవేణి మురిపెంగా అంది. శ్రీరామసేందుళ్లా ఉన్నాడు, నేను పెంచుకుంటాను. అదేమిటే, పెళ్లి పెటాకులు లేకుండా పిల్లాడిని పెంచుకుంటే పరువు పోదు? నీకు మళ్ళీ పెళ్ళవుతుందా? వెంకటలక్ష్మి విస్తుబోతూ అంది. కాకపోతే కానిండి, ఈ అనాథని ఎవరు పెళ్లాడతారు? ఎట్టాగా నాకు పెళ్లి కాదు. ఈయన్ని పెంచుకుంటాను, వీడు అనాథ కాకూడదు అంటూ బాబుని గుండెలకు హత్తుకుంది. వెంకటలక్ష్మి ఆండాళ్ల మనసు ద్రవించిపోయింది. ఎంత మంచి మనసేనిది! ఆ వేణుగోపాలుడు చల్లగా చూడాలి నిన్ను అంటూ తాయారమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. తాయారమ్మకి అంతా అయోమయంగా అనిపించింది. భర్త అలా గంభీరంగా ఎందుకున్నాడో, సూరయ్య ఎందుకు మౌనంగా ఉన్నాడో, ఉదయాన్నే నిద్రలేస్తూనే ఈ బాబెవరో గుమ్మంలోకి రావడం అంతా గందరగోళంగా ఉంది. నీలవేణి బాబును తీసుకుని పెరటివైపుకు వెళ్ళిపోయింది. తాయారమ్మ నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. కృష్ణస్వామి హాల్లో ఉన్న దివాన్ మీద కుడిచెయ్యి కళ్లమీద అడ్డంగా పెట్టుకుని ఎడంచెయ్యి పొట్టమీద పెట్టుకుని పడుకున్నారు. తాయారమ్మ ఆయనకి సమీపంగా నడిచింది. నెమ్మదిగా ఏవండీ అని పిలిచింది. రెండుసార్లు పిలిచాక ఆయన చేయి అడ్డం తీసి కళ్ళు తెరిచాడు. ఏం జరిగింది? అడిగిందావిడ. ఆవిడ మనసేదో కీడుని శంకించసాగింది. ఆయన మౌనంగా లేచి కూర్చున్నాడు. దిండు కింద పెట్టిన కాగితం మడత తీసి అందించాడు. ఏంటిది? అడిగిందావిడ వణుకుతున్న స్వరంతో. చదువు గంభీరంగా అన్నాడాయన. ఆవిడ కళ్ళు కాగితం మీద ఉన్న అక్షరాల వైపు పరిగెత్తాయి. పూజ్యులైన కృష్ణస్వామిగారికి, పరమ పవిత్రమైన సంప్రదాయబద్ధమైన మీ ఇంటి కోడలిగా, బుద్ధిమంతుడైన మీ కుమారుడు వేణు భార్యగా ఎంతో గౌరవంగా బతకాల్సిన దాన్ని నా జీవితం గాడి తప్పింది. నాకీ బతుకు మీద మమకారం లేదు, అస్సలు బతకాలని లేదు. కాని నా కడుపులో ఊపిరి పోసుకున్న బాబు నా బాధ్యతని గుర్తుచేశాడు. అందుకే ఈ 9 నెలలు ఒంటరి జీవితంతో పోరాడి మీ మనవడిని, వేణు కొడుకుని భూమ్మీద పడేయడానికి ఎంతో కష్టపడ్డాను. విధాత నా నుదుట రాసిన రాత వీడి నుదుట నేను రాయడం నాకిష్టం లేదు. అందుకే వీడిని మీకు వదిలి వెళ్ళిపోతున్నాను. నా జీవితాన్ని ఎలా గడిపినా, ఎలా ముగించినా మీ వంశాంకురమైన బాబుని మీకే అప్పగించి వెళ్ళిపోతున్నాను. వీడు మీ మనవడు. ఇక నుంచి వీడి బాధ్యత మీదే. ఇంతకాలం తరువాత వేణుని కలవాలని, ఇడిగో నీ కొడుకు అంటూ వీడిని తనకి అప్పగించాలని నేననుకోవడం లేదు. వేణుని కలిసే శక్తి కూడా నాకు లేదు. అందుకే నేను మీ వంశం నుంచి నిష్క్రమిస్తున్నాను. అత్తయ్యగారికి నా పాదాభివందనాలు. సెలవ్. అర్చన. ఆ కాగితం అలాగే 2 చేతుల్లో పట్టుకుని కింద కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది తాయారమ్మ. ఏంటండి ఇది? కోడలు ఇల్లు వదిలి వెళ్లడమేంటి? అబ్బాయి మనకి విషయం తెలియచేయకపోవడమేంటి? పట్నంలో ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఆనందంగా బతుకుతున్నారనుకుంటున్నాం. అందుకేనా వాడు ప్రతి ఉత్తరంలో సెలవు దొరకడం లేదమ్మా, రావడానికి కుదరదు, క్షమించు అంటూ రాస్తున్నాడు? భగవంతుడా, ఏంటి? ఏం చేశావు? కోడలు ఎందుకిలా చేసింది? ఏం జరిగింది వాళ్ల మధ్య? కనీసం మాకు మాట మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకుని తీసుకొచ్చినా లక్ష్మీదేవి లాంటి పిల్ల ఇంటి కోడలైందని మురిసిపోయి ఆదరించామే, అందుకేనా మాకీ శిక్ష? ఆవిడ వెక్కిళ్ల మధ్య తన ఆవేదన వెళ్లబోసుకుంటుంటే మౌనంగా వింటోన్న కృష్ణస్వామి కొంతసేపటికి స్వరం విప్పాడు. తాయారు. ఆయన స్వరం గంభీరంగా పలికింది. నెమ్మదించు, కర్తవ్యం ఆలోచించు. తరతరాలుగా ఈ ఊళ్ళో మనం కాపాడుకుంటూ వస్తోన్న పరువు ప్రతిష్టలు ఈ పసివాడి రాకతో మంటగలిసిపోకుండా, అలాగని ఈ పసివాడికి మన వలన అన్యాయం జరగకుండా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచించు. నేను ఈరోజే హైదరాబాద్ వెడతాను. అబ్బాయిని కలుస్తాను. అసలేం జరిగిందో, అమ్మాయి ఇల్లొదిలి ఎందుకు వెళ్ళిందో, వాడు మనకి ఈ విషయం తెలియచేయకుండా ఒక్కడే కుమిలిపోవడానికి కారణమేంటో అంతా తెలుసుకుని వస్తాను. ఆ పసివాడి గురించి ఈ ఊరి జనానికి, మన బంధువులకు తెలియకుండా జాగ్రత్త పడే బాధ్యత నీది. ఈ విషయం నీకు, నాకు, సూరయ్యకి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు.
అంటూ ఆవిడ చేతిలో ఉన్న కాగితం పరపరా చింపి మూలకి విసిరేసి దీవాన్ మీద నుంచి లేచి మరోసారి స్నానం చేయడానికి పెరట్లో ఉన్న నుయ్యి దగ్గరకు నడిచాడు. తాయారమ్మ మాత్రం ఒంట్లోని శక్తంతా హరించుకుపోయినట్టు నిస్తేజంగా అలా పడి ఉండి నిశ్శబ్దంగా కన్నీరు కార్చసాగింది. ఏలూరు వెడుతోన్న బస్సులో కూలబడింది అర్చన. అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న ప్రాణం కొంచెం తెరిపిన పడింది. ఎవరూ తనని చూడకూడదనుకుంది. అందుకోసం ఎంతో సాహసం చేసింది. కాని సూరయ్య చూడనే చూశాడు. సూరయ్య చూశాడంటే తప్పకుండా పెద్దవాళ్ళిద్దరికీ తను వచ్చి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆపాదమస్తకం వణికింది. కొంపతీసి సూరయ్య ఈ బస్సు వెనకాల మరో బస్సు పట్టుకుని రావడం లేదు కదా? అమ్మాయిగారు అంటూ సూరయ్య పిలిచిన పిలుపు చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. భయంతో వణికిపోతోంది. సూరయ్య చూశాడు. కేవలం అత్తగారికి మామగారికి మాత్రమే తెలియాలి అనుకున్న రహస్యం ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. ఎలా? ఇప్పుడెలా? ఆ ఊళ్ళో వాళ్ళిద్దరూ ఎలా తలెత్తుకు తిరగ్గలరు? వైష్ణవాలయం పూజారి కృష్ణస్వామిగారంటే ఊరందరికీ ఎంతో గౌరవం, మరెంతో అభిమానం. పవిత్రతకు పరమనిష్టకు మారుపేరైన కృష్ణస్వామిగారు ఇవాళ తన వలన ఎంతటి అవమానాన్ని ఎదుర్కోవాలో కదా. కృష్ణస్వామిగారి కోడలు పిల్లవాడిని కని ఊళ్ళో వదిలేసిపోయింది అని ఈ పాటికి ఊరంతా గుప్పుమని ఉంటుంది. చచ్చిపోయిందనుకున్న కోడలు తిరిగి రావడమేంటి? పిల్లవాడిని వదిలేయడమేంటి? ఇంతకాలం ఎక్కడ తిరిగిందో? ఆ దిక్కుమాలిన పిల్లాడిని ఎవరికి కన్నదో? అర్చన నిలువునా వణికిపోయింది. తప్పకుండా జనమంతా తనని అసహ్యించుకుంటారు. మామగారిని అత్తగారిని ప్రశ్నల బాణాలతో గుచ్చి గుచ్చి చంపుతారు. వాళ్లని చూసి నవ్వుతారు. అబ్బా, ఎంత గొప్ప కోడలు అని హేళన చేస్తారు. ఉన్నతమైన కుటుంబానికి కోడలైన తాను వాళ్లకెలాంటి స్థితి తెచ్చిపెట్టింది? ఇదేనా వాళ్లు తనకు చేసిన ఉపకారానికి, తన పట్ల చూపిన ఔదార్యానికి తను చేసే ప్రత్యుపకారం? ఇదేనా చూపవలసిన కృతజ్ఞత? అర్చనకి దుఃఖం ఎగదన్నుకు వస్తోంది. మనసంతా వేదనతో నిండిపోయింది. తను పొరపాటు చేసిందా? ఖచ్చితంగా ఇది పొరపాటే. కాని చేయక తప్పలేదు. పాపం పెద్దవాళ్లు. కొడుకు తమని సంప్రదించకుండా, తమతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని నేరుగా వాళ్ల ఆశీర్వాదం కోసం తీసుకెళ్లినా ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా తనని ఎంతో ఆదరించారు. బాగా చదువుకుని ఉన్నత స్థానానికి ఎదుగుతాడని ఆశలు పెట్టుకున్న కొడుకు చదువు అర్థాంతరంగా ఆపేసి హఠాత్తుగా పెళ్లి చేసుకుని వస్తే ఆవేశపడి అల్లరి చెయ్యకుండా ఎంతో సంస్కారంతో తనని ఇంటి కోడలిగా స్వీకరించారు. నిష్కల్మషమైన ప్రేమ ఆప్యాయతని అందించారు. అలాంటి అత్తగారిని మామగారిని వంచింది. వాళ్ల స్వచ్ఛమైన ప్రేమని కాలదన్ని చిచి. అర్చనకి తనమీద తనకే కోపం వచ్చింది. ఎందుకెళ్ళావర్చనా? ఏం సాధించావు? అంతరాత్మ నిలబెట్టి ప్రశ్నించినట్టనిపించింది. అర్చన కళ్లనుంచి కన్నీళ్లు చెంపలమీదికి జారాయి. నెమ్మదిగా చీరచెంగుతో కళ్ళు తుడుచుకుంది. పల్చగా పరుచుకుంటున్న వెలుగురేఖల మధ్య చల్లటి ప్రభాతవేళ మంచి పనులు చెయ్యమంటారు పెద్దలు. తనేం చేసింది? దారుణం చేసింది. ఇంకా కళ్ళు కూడా తెరవని పసివాడిని, తన పేగు తెంచుకు పుట్టిన అమాయకుడిని అనాథలా వదిలేసొచ్చింది. మామయ్యగారు బాబుని స్వీకరించారా? అక్కున చేర్చుకుని ఆదరిస్తారా? నిజంగా వాళ్లబ్బాయి రక్తమేనని, వాళ్ల వంశాంకురమే అని నమ్ముతారా? అక్రమ సంతానంగా భావించి బాబుని ఏ అనాథాశ్రమంలోనో వదిలిపెడతారా? తానలాంటిది కాదని వాళ్లని నమ్మించేదెలా? అనాథ? నో, బాబు అనాథ కాకూడదు. అర్చనకి వెంటనే బస్సు దిగేయాలనిపించింది. బస్సు చాలా వేగంగా వెళుతోంది. దారి అస్తవ్యస్తంగా ఉన్నా ఎగుడు దిగుళ్లను దాటుకుంటూ ఎత్తి ఎత్తి వేస్తూ వేగంగా వెడుతోంది. ఎలాగోలా ప్రయాణికులను గమ్యం చేర్చడమే నా లక్ష్యం అన్నట్టుగా డ్రైవర్ పరుగులు పెట్టిస్తున్నాడు బస్సుని. లాభం లేదు, వెళ్లలేదు. ఆ ఇంటి ద్వారాలు శాశ్వతంగా మూసుకొనిపోయి ఉంటాయి. తను ఇక వెళ్లలేదు, ఎన్నటికీ వెళ్లలేదు. అర్చన కళ్ళు మూసుకుంది. ఆ మూసుకున్న కళ్ల వెనక నుంచి అస్పష్టంగా ఏవో ఆకారాలు, ఏవో సంఘటనలు, ఎన్నో జ్ఞాపకాలు తరుముతున్న కొద్దీ వెంటబడుతున్నట్టుగా
తనని వెంటాడి వేధించే జ్ఞాపకాలు. సికింద్రాబాద్ స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఆగింది. చేతి సంచి తీసుకుని కృష్ణస్వామి రైలు దిగాడు. విపరీతమైన రద్దీతో కోలాహలంగా ఉన్న ప్లాట్ఫారం చూడగానే మొదటిసారిగా నగరానికొచ్చిన ఆయనకి గాభరా వేసింది. ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. వేణుకి టెలిగ్రామిచ్చి బయలుదేరడానికి సమయం లేదు. కూర్చున్నవాడు కూర్చున్నట్టుగా ఓ పంచె లాల్చీ తీసుకుని బయలుదేరాడాయన. లాల్చీ జేబులో వేణు ఉంటోన్న ఇంటి అడ్రస్, పనిచేస్తున్న బ్యాంక్ అడ్రస్ కాగితం ఉంది. ఆ కాగితం చేతుల్లోకి తీసుకున్నాడు. టిక్కెట్ కూడా అలా గుప్పెట్లో పట్టుకుని తనతో పాటు రైలు దిగిన కొందరు ప్రయాణికులు నడుస్తున్న వైపుకు నడిచాడు. ఎలాగోలా ఎగ్జిట్ ద్వారం దగ్గరకొచ్చి టికెట్ కలెక్టర్కి టికెట్ ఇస్తూ తన చేతిలో ఉన్న అడ్రస్ కాగితం చూపించాడు. బాబూ, నేను ఈ అడ్రస్కు వెళ్ళాలి. ఎలా వెళ్లాలో చెబుతావా? మొదటిసారి వచ్చాను హైదరాబాదుకి అడిగాడాయన. అతని అడ్రస్ చూసి, మల్కాజ్గిరి వెళ్లాలా మీరు? బయటకు వెళ్ళండి, కంట్రోలర్ ఆటో మాట్లాడి పంపిస్తాడు, వెళ్ళండి అంటూ తిరిగి మరో వ్యక్తి దగ్గర టిక్కెట్ కలెక్ట్ చేసుకోవడంలో పడ్డాడు. అతని ధోరణి ఆయనకి నిర్లక్ష్యంగా కనిపించింది. తన ఊళ్ళో ఎవరన్నా అపరిచితులు వస్తే వాళ్ళని ఎవరింటికి వెళ్లాలో వాళ్ళింటికి చేయి పట్టుకుని తీసుకొస్తారు ఊరి జనం. బహుశా ఈ పట్నంలో ఇంతే కాబోలు. నిట్టూర్చి అందరితో పాటు బయటికి నడిచాడు. ప్లాట్ఫారం మీద కన్నా భయంకరమైన రష్. జనం జనం పరుగులు పెడుతున్నారు. కార్లు, బస్సులు, స్కూటర్లు, ఆటోలు. సార్, ఆటో కావాలా? ఆటో ఇవ్వండి, బ్యాగ్ ఇవ్వండి, రండి, ఆటో ఎక్కండి. చుట్టూ మూగి ఊదరబెట్టసాగారు ఆటోవాలాలు. మల్కాజ్గిరి వెళ్ళాలి అన్నాడాయన. రండి, 100 రూపాయలు. 100 రూపాయలా? ఆయనకి మతిపోయినట్టయింది. తిరిగి రాజమండ్రి వెళ్లడానికి రైలు టిక్కెట్టు ధర, తన కొడుకింటికి వెళ్లడానికి ఇదేం ఊరు బాబోయ్ అనుకున్నారాయన. సార్, అక్కడ క్యూలో నిలబడండి, కంట్రోలర్ ఎక్కిస్తాడు ఆటో. ఎవరో వ్యక్తి వెళుతూ వెళుతూ ఆయన అవస్థ చూసి చాంతాడంత క్యూ వైపు చూపించి వెళ్ళాడు. ఆయన క్యూ దగ్గరగా నడిచాడు. చాలా పెద్ద క్యూ. ఆటోలు సర్రున దూసుకొస్తున్నాయి. కంట్రోలర్ ఆటో నెంబర్ నోట్ చేసుకుని ఒక్కొక్కరినే పంపిస్తున్నాడు. ఈ పద్ధతి ఆయనకు నచ్చింది. హైదరాబాద్లో ఆటోవాలాలు పట్నవాసం వాళ్లనే మోసం చేస్తున్నారని చదువుతున్నాడు పేపర్లో. పల్లెటూరి వాడైనా తనని మోసం చెయ్యరు. బహుశా అందుకే ఈ పద్ధతి పెట్టినట్టున్నారు. మంచిదే, ఇలా మోసాన్ని కంట్రోల్ చెయ్యొచ్చు అనుకుంటూ తన వంతు వచ్చిందాకా ఓపిగ్గా నిలబడ్డాడు. ఆటో తన ముందు ఆగగానే కంట్రోలర్కి అడ్రస్ చూపించారు. ఆయనది చదివి కాగితం తిరిగి కృష్ణస్వామికిస్తూ ఆటో అతన్ని మీటర్ వెయ్ అంటూ దబాయించి ఎక్కండి అన్నాడు కృష్ణస్వామిని. ఆయన ఎక్కి కూర్చోగానే ఆటో నెంబర్ నోట్ చేసుకుని పోనీ అన్నాడు. ఆటో వేగంగా కదిలింది. కృష్ణస్వామి సీట్లో కొద్దిగా వెనక్కి వాలి కూర్చుని రోడ్లని, వాహనాలని అన్యమనస్కంగా చూస్తూ కొడుకు గురించిన ఆలోచనల్లో మునిగిపోయారు. పిచ్చి వెధవ, ఇంత అవమానాన్ని గుండెల్లో దాచుకుని ఇంతకాలం నుంచి తమకు తెలియకుండా ఎలా ఉన్నాడో. భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే ఎంత అవమానం, ఎంత అవమానం, ఎంత దెబ్బ గుండెకి. అసలెందుకు వెళ్ళిపోయింది అర్చన? ఎంతో అణకువగల పిల్ల. ఎలా చేసింది? ఇంత అప్రతిష్ట పని ఎందుకు చేసింది? భార్యాభర్తలు గొడవ పడ్డారా? భార్యాభర్తలన్నాక గొడవలు రావడం సహజం. అంతమాత్రాన ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళింది? ఈ చదువుకున్న అమ్మాయిలకి వాళ్లకేం కావాలో వాళ్లకే స్పష్టమైన అవగాహన ఉండడం లేదు. ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి చేరుకున్నారు? ఒకనాడు ఆడపిల్లల్ని ఇల్లు కదలనిచ్చేవాళ్లా? చదువుల్లేవు, ఉద్యోగాల్లేవు. పెళ్ళయిందాక తల్లిదండ్రుల అధీనంలో, పెళ్ళయ్యాక భర్త, అత్తమామల అధీనంలో. వాళ్లేం చెప్తే అదే వేదం, అదే శాసనం. వాళ్లు ఏ బట్ట కొనిస్తే అదే మహాప్రసాదం. తాయారమ్మ తనని ఈ 40 ఏళ్లుగా నోరు తెరిచి ఏదన్నా కావాలని అడిగిందా? పొరపాటునన్నా తను ఆవిడిని సినిమాకి తీసుకెళ్లాడా? సరదాక్కూడా తనకావిడ ఎదురు చెప్పిందా? లేదు. కాని అర్చనని తాము అలా చూడలేదే. ఉద్యోగం చేస్తానంటే చెయ్యమన్నారు, పట్నంలో ఉంటానంటే ఉండమన్నారు. పెళ్ళైన ఏడాది ఒక్కసారి మాత్రం వచ్చింది అత్తగారింటికి. తాయారు ఒక్క పని చేయించలేదు. తల్లికన్నా ఎక్కువగా చూసుకుంది. ఉద్యోగం చేసి ఇంట్లో పనిచేసి అలసిపోయి వస్తావమ్మా, ఉన్న 4 రోజులు నీకెందుకు చాకిరీ అంటూ కూర్చున్న దగ్గరకే అన్నీ అమర్చేది. అయినా వినకుండా చేతనైన సాయం చేస్తూ అత్తగారికి నోట్లో నాలికలా మసులుకుంది. అర్చన ఇలాంటి పని చెయ్యగలదని అసలెన్నడైనా ఊహించారా? ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే
సరే అన్నారు. అనుకోని పరిస్థితుల్లో మీకు చెప్పలేకపోయాం నాన్నగారు అంటే వయసులో వేడి తొందరపడ్డారు కాబోలని సర్ది చెప్పుకున్నారు. కాని భగవంతుడా, ఏం చెయ్యబోతున్నావు? నా కొడుకు భవిష్యత్తుని, అర్చన ఇల్లు విడిచిపోయిందన్న విషయం మాట మాత్రం కూడా చెప్పకుండా ఎంత గోప్యంగా ఉంచాడు వేణు. ఎందుకు? రహస్యంగా ఎందుకుంచాల్సొచ్చింది? ఆమె అలా వెళ్ళిపోవడానికి కారణం వేణా? అర్చనే క్షణికావేశంలో వెళ్ళిపోయిందా? క్షణికావేశమైతే ఈ పాటికి ఎప్పుడో వాళ్ళిద్దరూ తిరిగి కలుసుకోవాల్సింది. కాని కలుసుకోలేదు. పైగా ఇప్పుడు ఓ పిల్లవాడి తల్లిగా వచ్చి ఆ పసివాడిని తన లోగిళ్ళో వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళింది? ఆలోచనలతో మెదడు పగిలిపోతున్నట్టుగా ఉంది కృష్ణస్వామికి. ఎంత పిలిచినా పలకలేదయ్యగారు. ఏలూరెళ్లే బస్సు ఎక్కినారు. ఆరు ముమ్మాటికి మన కోడలుగారే అన్నాడు సూరయ్య. అదే ఇంకే ఆడపిల్లను అయి ఉంటే సూరయ్యని ఏలూరుకి వెంటనే పంపించేవాడు తను. కాని పసివాడిని నిర్దయ్యగా వదిలి వెళ్ళింది తన కోడలని తెలిసాక మెదడు మొద్దుబారిపోయింది. సర్వశక్తులు హరించిపోయినట్టయింది. సార్, మల్కాజ్గిరి ఇదే, ఎక్కడికెళ్ళాలి? ఆటోవాలా ప్రశ్నతో ఆయన ఈ లోకంలోకొచ్చాడు. చేతిలో అడ్రస్ కాగితం చూశాడు. అనుటెక్స్ బట్టల దుకాణం ఎక్కడ బాబూ? అడిగాడు. ఇంకా ముందుంది సార్ అంటూ ఆటో ముందుకి పోనిచ్చాడతను. సరిగ్గా 2 నిమిషాల్లో అనుటెక్స్ దగ్గర ఆగింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు, బ్యాంక్ ఎదురుగా సందులో. మరో 2 నిమిషాల్లో ఆటో సందులోకి తిరిగింది. ఇంటి నెంబర్ చూస్తున్న ఆయన ఆపు, ఆపిక్కడే అంటూ అరిచాడు. ఆటో మీటర్ చూసి డబ్బులిచ్చి బ్యాగు చేతిలోకి తీసుకుని గేటు తోసి లోపలికి నడిచాడు. వేణు ఇంకా లేవలేదు కాబోలు. తలుపు తీయలేదు. వాకిట్లో మొక్కలు ఎండిపోయి ఉన్నాయి. వాకిలి ఊడ్చి ముగ్గేసి చాలా కాలం అయినట్టుగా అంతా ఎండిన ఆకులతో, మట్టితో, చెత్తాచెదారంతో నిండి ఉంది. ఆయన తలుపు దగ్గరికి నడిచి ఎడంచెయ్యి పక్కగా ఉన్న కాలింగ్ బెల్ నొక్కాడు. 3-4 సార్లు నొక్కాక కాని లోపల్నుంచి ఎవరు అన్న స్వరం వినిపించలేదు. అది వేణు స్వరమే. బరువుగా ఉంది. ఇంకా నిద్రమత్తు వదల్లేదు. వేణు, తలుపు తియ్యి మృదువుగా బదులు పలికాడాయన. కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఎదురుగా తండ్రిని చూసిన వేణు కళ్లలో ఆశ్చర్యం. నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. అప్రతిభుడై చూస్తూ, నాన్నా, మీరు ఇప్పుడు తడబడ్డాడు. లోపలికి రానివ్వవా? అడిగాడాయన. వేణు చటుక్కున ఆయన చేతిలో సంచి అందుకుని రండి అంటూ లోపలికి నడిచాడు. అతని వెనకాలే లోపలికి నడిచిన ఆయన అస్తవ్యస్తంగా ఉన్న డ్రాయింగ్ రూమ్, దుమ్ము కొట్టుకుపోయి ఉన్న టీవీని చూసి వేణువైపు చూశాడు. గడ్డం బాగా పెంచాడు. బాగా చిక్కిపోయాడు. కళ్ల కింద చర్మం ఉబ్బినట్టుగా ఉంది. పచ్చటి పిల్లాడు. రంగు మారాడు. తెలివితేటలు ప్రస్ఫులిస్తున్నట్టుండే కళ్లలో ఏదో విచారం, విషాదం పెనవేసుకుని ఉన్నాయి. ఆయన చూపులు తట్టుకోలేనివాడిలా చూపు తిప్పుకుని, రండి నాన్నా, అదిగో బాత్రూం, మొహం కడుక్కోండి, వేడినీళ్లు పెడతాను, స్నానం చేద్దురుగాని అంటూ చేతిలో సంచి అక్కడే ఉన్న అలమరాలో పెట్టాడు. అతని నోటి నుంచి చాలా వికారమైన వాసన కృష్ణస్వామికి కడుపులో తిప్పినట్టయింది. తెల్లవారకుండానే గోదారమ్మ ఒడిలో స్నానమాచరించి ఆ విష్ణుమూర్తికి అగరొత్తులు ధూపం వేసి కర్పూర హారతులిచ్చి చామంతులు, గులాబులు, మల్లెలు, విరజాజులు, సంపెంగలతో పూజిస్తూ ఆ పరిమళాల మధ్య కాలం గడిపే ఆయన వేణు నోట్లోనుంచి వచ్చిన వాసనకి తట్టుకోలేకపోయాడు. కోడలేది? అడిగాడు తడబడిన స్వరం అదుపులోకి తెచ్చుకుంటూ. వేణు చివ్వున చూశాడు. తిరిగి తల తిప్పుకుని లేదు, బయటకు వెళ్ళింది అన్నాడు. ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు వస్తుంది? వస్తుంది నాన్నా, మీరు స్నానం చెయ్యండి, నేనిప్పుడే వెళ్ళి పాలు తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళి తల దువ్వుకుని పైజామా మీద లాల్చీ వేసుకుని స్లిప్పర్లు తొడుక్కుని బయటికి నడిచాడు. వేణు బయటికి వెళ్లగానే కృష్ణస్వామి ఇల్లంతా పరికించి చూశాడు. ఒక డ్రాయింగ్ రూమ్, ఒక బెడ్రూమ్, చిన్న వంటగది, దానికే ఎక్స్టెన్షన్లా అమర్చబడిన డైనింగ్ హాల్, బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్, చిన్న వసారా, చుట్టూ ప్రహారీ, బయట మరో టాయిలెట్. ఇల్లు చిన్నది. భార్యాభర్త 2 పిల్లలు ఉన్నవాళ్లు హాయిగా ఆనందంగా ఉండొచ్చు. ముద్దుగా ఉంది. కాని ఆడదిక్కులేని ఇల్లులాగే అసహ్యంగా ఉంది. వేణు బెడ్రూంలో సిగరెట్ పీకలు, ఖాళీ బ్రాందీ సీసాలు, సగం తిని వదిలేసిన అన్నం కంచం, చిప్స్ ప్యాకెట్. ఆయన బాత్రూంలోకి నడిచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేశాడు.
టవల్ చుట్టుకుని బయటకు వచ్చేటప్పటికి వేణు కాఫీ కాస్తున్నాడు. అప్పటికి ఇల్లంతా కొద్దిగా సర్ది ఉంది. పూజగది ఎక్కడ బాబూ? అడిగాడాయన. పూజగది అంటూ ప్రత్యేకంగా ఏం లేదు నాన్నా, ఇలా రండి, ఇదే, ఇక్కడే దేవుడి ఫోటోలున్నాయి అంటూ వంటగదిలో ఓ మూల ఉన్న గూట్లో దేవుడి ఫోటోలు చూపించాడు. దుమ్ము ధూళితో నిండి ఉన్నాయి. వెంకటేశ్వరస్వామి ఫోటో, లక్ష్మీ, సరస్వతి, వినాయకుడు ఉన్న ఫోటోలు. కుందుల్లో కాలిన వత్తి, కాలిన అగరొత్తులు, నుసితో దీపారాధన చేయడానికి అనువుగా లేని ఆ గూట్లో పూజ చేసుకోవాలన్న ఆలోచన విరమించుకుని శ్లోకాలు చదువుకుంటూ బట్టలు వేసుకున్నాడు. ఈ లోపల ఎవరో ఒక 12 ఏళ్ల పిల్ల వచ్చి చకచక ఇల్లంతా సర్ది ఊడ్చి తడిగుడ్డతో ఇల్లంతా తుడిచింది. సింకులో ఉన్న ప్లేట్లు గిన్నెలు కడిగేసింది. వేణు ఆయనకి కాఫీ తెచ్చిచ్చాడు. స్నానం చేసి వస్తాన్నాన్నా అంటూ బాత్రూంలోకి దూరాడు. అప్పటికాయన అక్కడికి వచ్చి గంటయింది. వేణుకి ఆయనకి మధ్య 2-3 మాటలు మినహా మరేం సంభాషణ జరగలేదు. అప్పటిదాకా గిరగిరా తిరుగుతూ పనిచేసిన పిల్ల వరండాలో నిలబడి, అయ్యగారు ఎల్లొచ్చా అని అడిగింది కృష్ణస్వామిని. ఆయనేం మాట్లాడలేదు. స్నానం పూర్తి చేసి వచ్చిన వేణు మాత్రం, ఉండు, అయ్యగారికి నాకు టిఫిన్ తెచ్చిపెడుదుగాని అంటూ లోపలికి వెళ్ళాడు. కృష్ణస్వామి కూడా కుర్చీలో నుంచి లేచి వేణుని అనుసరించి అడిగాడు, టిఫిన్ హోటల్ నుంచా? వేణు తల ఊపాడు. అవును నాన్నగారు. ఆయన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నాడు, నా అలవాట్లలో మార్పేం లేదురా. నేను బయట తిండి తినలేను నాన్న. అరటిపళ్ళు తెప్పించి కాసిని పాలు కలిపివ్వు చాలు అన్నారు. వేణుకి అప్పుడు గుర్తొచ్చింది. ఆయన నిష్ఠాగరిష్ఠుడైన వైష్ణవాలయం పూజారి. 60 ఏళ్ల ఆయన జీవితంలో ఏనాడూ బయట వండిన ఆహారం తీసుకోలేదు. ఇప్పుడు ఆయన నియమానికి విరుద్ధంగా బయట నుంచి ఇడ్లీ తెప్పించి పెట్టాలనుకున్న తన తెలివి తక్కువకి అతనికే సిగ్గేసింది. సారీ నాన్నా, మర్చిపోయాను. నాకు బయట తిండి అలవాటు కాబట్టి మీకు అలవాటనుకున్నాను అంటూ చొక్కా తొడుక్కుంటూ అన్నాడు. ఇప్పుడే వస్తాను, కూరలు పెరుగు తీసుకొస్తాను. ఆయన అతన్ని వారిస్తూ అన్నాడు, వద్దొద్దు, నువ్విప్పుడు బయటకు వెళ్ళొద్దు, నీతో మాట్లాడాలి. ఆ అమ్మాయిని పంపించి పళ్ళు పాలు తెప్పించు. వేణు గుండె గుభేలుమంది. ఏం మాట్లాడాలి? తండ్రిని గుమ్మంలో చూడగానే సగం గుండె జారిపోయింది. ఇప్పుడు పూర్తిగా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. భయం వేస్తోంది. అర్చన ఏది అని అడిగితే ఏం చెప్పాలి? అర్చన వెళ్ళిపోయింది. వెళ్ళి ఏం చేస్తోందో, ఎక్కడుందో, అసలు బతికుందో లేదో? భగవంతుడా, ఇంతకాలం ఈ ప్రశ్న ఎదుర్కోవలసి వస్తుందని అమ్మా నాన్న కంటపడకుండా తప్పించుకుంటున్నాను. ఇప్పుడేం చెప్పను? ఈయనడిగే ప్రశ్నల ధాటి నుంచి నన్ను రక్షించు తండ్రి. వేణు గుబగుబలాడుతున్న గుండెని చిక్కబట్టుకుని తనని తాను అదుపు చేసుకుంటూ వరండాలోకి వెళ్ళి పనిపిల్ల చేతికి 20 రూపాయలిచ్చాడు. వెళ్ళి అరటిపళ్ళు కొనుక్కురా అన్నాడు. ఎన్నండి? అడిగిందా పిల్ల. డజన్ తీసుకురా. వేణు వంటగదిలోకి వెళ్ళి పాలు వెచ్చబెట్టి గ్లాసులో పోశాడు. పంచదార వేసి స్పూన్తో నెమ్మదిగా కలుపుతూ అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి నడిచాడు. కృష్ణస్వామి 2 చేతులు ఒడిలో చాపుకుని కుర్చీలో కొంచెం ముందుకు వంగి నేలచూపులు చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. వేణు ఆయన దగ్గరగా నడిచి వణుకుతున్న చేతులతో పాల గ్లాస్ అందించాడు. ఇంతవరకు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి అర్చన నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.